ప్రపంచంలోనే అరుదైన శివలింగం కావాలంటే మీరే చూడండి. ఆలయాన్ని ఎప్పుడు కట్టారో అక్కడి శాసనాల ద్వారా తెలిసిపోతుంది. కానీ ఆలయంలోని లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారో, ఎప్పుడు ప్రతిష్ఠించారో తెలీదు. అయితే గుడికి సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడో ఉత్తరప్రదేశ్లోని మథురా మ్యూజియంలో ఉజ్జయిని రాజ్య కాలంలో వాడిన నాణాల మీద కనిపించాయి. ప్రపంచంలో ఎక్కడా లేని, వినని అరుదైన శివలింగం ఒకటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో ఉంది. ఇక్కడ ఆంధ్ర శాతవాహనులు హయాంలో నిర్మించినట్లు చెప్పబడుతున్న ఒక పురాతన శివాలయం ఉంది. క్రీస్తుపూర్వం 1-3వ శతాబ్దంలో కట్టించి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. గుడిమల్లం శివాలయంలో శివుడు పరశురామేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. ఆలయంలో గర్భాలయం ముఖమండపం కన్నా కాస్త లోతుగా ఉంటుంది. గర్భాలయంలో శివుడు లింగ రూపంలో కాకుండా మానవుని రూపంలో వేటగాని వలె దర్శనమిస్తాడు. ఈ లింగం ముదురు కాఫీ వర్ణంలో ఉండి 5 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పు కలిగి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా వినని, చూడని పురుషాంగాన్ని పోలి ఉండే సుమారు 5 నుండి 7 అడుగుల ఎత్తున్న ఈ శివలింగంపై కుడి చేతితో ఒక గొర్రెపోతును, ఎడమ చేతిలో చిన్న గిన్నె పట్టుకుని, ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు. స్వామి జటాభార తలకట్టుతో, చెవులకు అనేక రింగులు, వివిధ ఆభరణాలు, నడుము నుండి మోకాళ్ల వరకు వస్త్రాలు ధరించి ఉంటాడు. స్వామికి యజ్ఞోపవితం లేకపోవడం ఒక విశేషం. రుద్రుని వస్త్రధారణ ఋగ్వేద కాలం నాటిదని పురావస్తు శాస్త్రవేత్తల అంచనా. ఇప్పటికీ ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించిన సమాచారం లభించడం లేదు. గుడిమల్లం 7 ఏళ్ల కిందట వరకు పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉండటంతో ఎటువంటి పూజా పునస్కారాలు జరగలేదు. ఇక్కడ ఒక పురావస్తు ఉద్యోగి గైడ్గా ఉండి అరుదుగా వచ్చిపోయే సందర్శకులకు ఆలయం పుట్టు పూర్వోత్తరాలు వివరిస్తుంటాడు. అంత దూరం వెళ్లి ఈ ఆలయాన్ని చూడలేని వారు ఆలయంలోని మూల విరాట్టును అన్ని విధాలా పోలిన ప్రతిరూపాన్ని చంద్రగిరి కోటలోని మ్యూజియంలో చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.